అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఏఐసిసి అందించినటువంటి పిలుపుని అందుకొని ఈరోజు ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి గారికి కలెక్టర్ ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు గారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా జేసీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిన క్రమంలోనే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఆనవాళ్లను తుడిపివేయాలనే ఒక ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఎక్కువ మాట్లాడే కంటే పదే మాట్లాడే కంటే ఏదన్నా దేవుణ్ణి స్మరించుకుంటే మీకు పుణ్యం వస్తుంది అనే పద్ధతిలో మాట్లాడిన విధానం ఏదైతుందో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన నాయకులతో పాటు రాజ్యాంగ ఫలాలు అందుతున్నటువంటి మొత్తం దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించినటువంటి పరిస్థితి. ఈరోజు సమస్యలను గత 10 సంవత్సరాలు విచ్ఛిన్నం చేస్తే ఇక్కడ ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ పునర్నిర్మాణం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి నాయకత్వం వహించినటువంటి పెద్దలు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని భావిస్తూనే సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ఉండే స్థలంలోనే ఒక హోమ్ మినిస్టర్ తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు దానికి స్పందించకపోవడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన విధానం అని ఇక్కడ మేము భావించాల్సి వస్తుంది. ఆయనను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే అమిత్ షా గారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.